17 ఇయర్స్ పిల్లగాడంటే రోడ్ మీద ఎవరన్నా అమ్మాయిని చూస్తే అబ్బాయి ఏమున్నదిరా పోరి అని అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ఢిల్లీలో రాఘవ్ రాయ్ అనే 17 ఏళ్ల పిల్లగాడు మాత్రం అట్లా బక్క ఉన్న పిల్లల్ని చూసి అయ్యో ఈ పిల్లలు ఏం తింటున్నారో ఏమో గింత మాల్ న్యూట్రిషన్ పిల్లల్లాగా తల్లిదండ్రులు ఏం పెడతలేరా ఏంది అని అంటున్నాడంట. ఆ పిల్లగాడు 17 ఇయర్స్కే ఢిల్లీలో నిజాముద్దీన్ బస్తీలా ఒక పబ్లిక్ గ్రౌండ్లో పేద పిల్లలకి ఫుట్బాల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ ట్రైనింగ్కి వచ్చే పిల్లలందరూ కూడా చాలా మాల్ న్యూట్రిషన్ పిల్లల్లాగా వీక్గా బక్కగా కనిపిస్తుండడమే కాకుండా ప్రతిరోజు వచ్చేటప్పుడు చేతిలో ఒక చిప్స్ ప్యాకెట్ పట్టుకొని వస్తున్నారట. అరే ఈ చిప్స్ తింటే ఏం వస్తుందిరా, మంచి ఆరోగ్యవంతమైన అన్నీ తినాలి అని చెప్పేసి చెప్తే అవన్నీ మాకెక్కడివి, మాకెవరు ఇప్పిస్తారు, అవన్నీ మేము తినలేము అని చెప్పేసి వాళ్ళు అంటే పండించుకోవాలి అట్లాంటివి అని సలహా ఇచ్చిండంట. పండించడానికి మనం ఏమన్నా ఊర్లు ఉన్నామా, సిటీలు ఉన్నాము, జాగ ఎక్కడిది అని అంటే బాల్కనీలల్లా టెర్రస్ల పైన కూడా మీరు వండించుకోవచ్చు అని చెప్పేసి మోర్ దెన్ ప్లే అనే ఒక ఎన్జిఓతోని టైఅప్ అయ్యి వాళ్ళందరి పేరెంట్స్ని కలిసి వాళ్ళకి ఎట్లెట్లా మొక్కల్ని పెంచాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి మొక్కలు, ఈ సీడ్స్, తొట్లు ఇవన్నీ ఏర్పాటు చేయించి జనవరి 1న ఒక్కలింట్లో క్యారెట్, ముల్లంగి, పాలకూర ఇవి పెంచడంతో మొదలైంది. ఈరోజు 43 మంది ఇంట్లల్లో ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు పెంచుకుంటున్నారంట. ఈ కార్యక్రమానికి వీళ్ళు పెట్టుకున్న పేరు గార్డెన్ ఆఫ్ హోప్. సో ఈ పిల్లోడికి ఆ ఎన్జిఓతో పాటు జూలీ అని ఒక అర్బన్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ కూడా సహాయం చేసిందనమాట. మామూలుగా 17 ఏళ్ల పిల్లగాడంటే బైక్ రేసులు, గాంజా కొట్టుళ్ళు, పార్టీలు, అమ్మాయిలు ఇలాంటి పనులు కాకుండా ఇలాంటి పనులు కూడా చేయొచ్చు. ఒక 40కి పైగా ఫ్యామిలీస్ ఈరోజు ఆరోగ్యంగా తింటున్నాయి. అంతేకాకుండా వాళ్ళ పిల్లలు స్పోర్ట్స్కి దగ్గరగా స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు, జంక్ ఫుడ్కి దూరం అయ్యిండ్రు. ఇట్లా ఎంతో మంది సపోర్ట్తోని చాలా మార్చొచ్చు అని ప్రూవ్ చేసిండు.